Yeah, so once we download this one, just double click on that. Just double click on it. Yeah. Okay, just click on next. Aim change next. Click on OK. Yes. Okay. Wait. So yeah, click on next. Click on I accept the terms and yeah, next. Next. Install. Yeah. So I will share this video so you guys can go through this one. మీరు ఈ వీడియోని చూసుకుంటా ఇన్స్టాల్ చేసుకోండి స్టెప్స్ నెక్స్ట్ వన్స్ మీకు డౌన్లోడ్ అయినాక సాఫ్ట్వేర్.
స్టక్ అయింది, నేను ఎంతనంటారు. ఏంటండి? స్టాప్ అయినట్టు అనిపించింది. ఎలా ఉంది? ఇక్కడ అంచ్ స్పెసిఫై సర్టిఫికెట్ అనేది అది తీసేయండి. చెక్ బాక్స్ పైన ఫస్ట్ టిక్ చేయండి. వెయిట్ వెయిట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫినిష్. ఒకసారి డెస్క్టాప్కి వెళ్ళండి. డెస్క్టాప్ కార్డ్కి వెళ్ళండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. విజన్, విజన్ విజన్. ఎనాలిసిస్ కంట్రోల్. సో వన్స్ ఇన్స్టాల్ కాగానే మీకు ఐకాన్స్ కనపడతాయి. అవి డబుల్ క్లిక్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్స్కి వెళ్ళండి మళ్ళీ. ఆ, నెట్ ఫైల్ కాకపోతే. ఆహా, అది పైథాన్ సెకండ్ దాని మీద రైట్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ సెకండ్. ఇది బుక్ ఫైల్ దాని నుంచి బుక్ తీసి సెకండ్ అండి. ఆహా, స్టాప్. జస్ట్ రైట్ క్లిక్ చేయండి, క్లిక్ చేయకండి. సెకండ్. రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఇది బ్రౌజ్ అనండి. బ్రౌజ్. సి ఫోల్డర్ సెలెక్ట్ తీసుకోండి. సి ఫోల్డర్. సెలెక్ట్ ఫోల్డర్. అంతే అంతే. సెలెక్ట్ ఫోల్డర్. ఎక్స్ట్రాక్ట్. కంటిన్యూ. సి ఫోల్డర్కి వెళ్ళండి. కరెంట్ సేమ్ ఫోల్డర్ అండ్ దిస్ ఇస్ దే జస్ట్ సి మీద క్లిక్ స్టాప్. చేయండి. ఎందులోకి వెళ్ళిందా? ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళిందా? ఇక్కడ తీసుకొచ్చేసి సరే, ఆ రెండు కాపీ కట్ చేయండి. కట్ చేసి సిలో వేయండి. ఇది మళ్ళీ వెబ్ టూర్ మీద రైట్ క్లిక్ చేయండి. వెబ్ టూర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలండి. ఎక్స్ట్రాక్ట్. డన్. సీకి వెళ్ళండి. అది డిలీట్ చేయండి లాస్ట్ది. జిప్ ఫోల్డర్ డిలీట్ చేసేసి. సో ఇది స్ట్రాబెర్రీ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇవ్వండి. యాక్సెప్ట్ ఇన్స్టాల్ అని.
అందరూ యూఆర్ఎల్ పింగ్ చేశాను మెసేజ్ బాక్స్లో. ఇదంతా మీరు నోట్ ప్యాడ్లో పెట్టుకోండి యూఆర్ఎల్. ఒక్కసారి అక్కడ సి ఫోల్డర్కి వెళ్ళండి. వెబ్ టూర్ మీద క్లిక్ చేయండి. వెబ్ టూర్స్ మీద. Yeah. ఆ, కిందికి వెళ్ళండి లాస్ట్కి. సో ఇది ఏంటంటే ఒక డమ్మీ అప్లికేషన్ అనమాట, ఫ్లైట్ బుకింగ్ అప్లికేషన్. సో దీనికి యాక్చువల్గా సర్వర్, స్టార్ట్ సర్వర్ అనేది మాన్యువల్గా ఓపెన్ చేయాలి. యాక్చువల్గా ఇన్ రియల్ టైంలో మనం ఏ సర్వర్ని మాన్యువల్గా ఓపెన్ చేయము. సో జస్ట్ క్లిక్ అండ్ స్టార్ట్ సర్వర్. సో దాన్ని స్టార్ట్ చేస్తేనే మనం ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. ఇది మినిమైజ్ చేయండి, క్లోజ్ చేయకుండా మినిమైజ్ చేయండి. ఇప్పుడు క్రోమ్కి వెళ్ళండి. Okay. ఆ యూఆర్ఎల్ ఆడ పేస్ట్ చేయండి. ఓకే, హలో. అక్కడ పేస్ట్ చేయండి ఆ యూఆర్ఎల్. ఎంటర్. సో ఇదనమాట యూఆర్ఎల్. సో యూజర్ నేమ్ వచ్చేసి జోజో, జేఓ బీన్, బిఏఎన్ బీన్ పాస్వర్డ్. సో ఇదేంటంటే ఫ్లైట్ బుకింగ్ అప్లికేషన్ అనమాట, డమ్మీ అప్లికేషన్. బిఈఏఎన్ బీన్. Okay. మీకు కావాలనుకుంటే ఇక్కడ సైన్ అప్ నౌ అని మీరు మీ యూజర్ తో కూడా సైన్ అప్ కావచ్చు అనమాట. జస్ట్ క్లిక్ అండ్ లాగిన్. క్లిక్ ఆన్ ఫ్లైట్స్. సో ఇక్కడ ఏదో ఒక డెస్టినేషన్, డిపార్చర్ సిటీ, అరైవల్ సిటీ ఎంటర్ చేసుకోండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న నుంచి. ఇవి డిఫాల్ట్ ఉంచేసింది డేట్స్ అండ్ జస్ట్ క్లిక్ అండ్ కంటిన్యూ. జస్ట్ మన టైము, ప్రైస్ చూసుకొని బుక్ చేసుకుంటా ఉంటాం. జస్ట్ క్లిక్ అండ్ కంటిన్యూ. సెలెక్ట్ ర్యాండమ్. జస్ట్ గివ్ నార్మల్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ 16 digits, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అడ్రస్. గివ్ 16 digits నెంబర్, ఎనీథింగ్. ఎక్స్పైరీ డేట్. It's okay, it is not valid. If you give 10 also, it will take it. Just click and continue. Yeah, so invoice వచ్చింది అనమాట. సో యూ కెన్ క్లిక్ అండ్ సైన్ అప్. సో మనం బై గోయింగ్ త్రూ దిస్ అప్లికేషన్ మనము ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నాం అనమాట. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ అప్లికేషన్స్ టు రికార్డ్. మనం నేర్చుకోవడానికి మనం ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది అనమాట. జస్ట్ క్లిక్ అండ్ సైన్ అప్. సో ఈ ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేసి వాట్ ఆర్ కో రిలేషన్స్ ఇన్వాల్వ్ ఫర్ ఇట్. సో దీస్ ఆల్ థింగ్స్ విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే. సో నేను ఈ వీడియో షేర్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసి, డౌన్లోడ్ అయ్యగానే ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో ఇన్స్టాల్ మీరు అలా చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, నేను కనెక్ట్ అయ్యి మీకు ఎట్లా చేయాలని చూపిస్తాను.